వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉల్లిగడ్డ కారాన్ని చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో ఈ కారం పొడిని వేసుకొని కాస్త నెయ్యి తగిలించి తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. ఇటువంటి రుచికరమైన టేస్టీ రాయలసీమ తెల్లగడ్డ కారాన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక కప్పు కారం వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర జీలకర్ర పొడి లేనట్లయితే ఆ ప్లేస్లో జీలకర్రను కూడా తీసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. తెల్లగడ్డలు 1 కప్పు కారానికి 1/2 కప్ అయితే సరిపోతాయండి. వీటిని పొట్టు తీయకుండా ఇలాగే వేసేసుకోవాలి. ఒకవేళ మీరు పొట్టు తీసి వేసినట్లయితే పొడి పొడిగా రాకుండా ముద్దలా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసిన తర్వాత చూసారు కదా, పొడి పొడిలాడే కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకే కాదండి, ఇడ్లీ, దోశ, కూరల్లో ఫ్రై చేసినప్పుడు కూడా ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది కాబట్టి ఇది తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియచేయండి. దీనిని ఒక 1 మంత్ వరకు కూడా మనం ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే గార్లిక్లో ఎసిలిన్ అనే కాంపౌండ్ ఉండడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా రెడ్యూస్ చేయడంలో ఈ కారం పొడి ఉపయోగపడుతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.